వెల్కమ్ టు బైబిల్ జనరేషన్ టీమ్. ఏంటి ట్రావెల్ అండ్ క్రైస్ట్ అనకుండా బైబిల్ జనరేషన్ టీమ్ అంటున్నారు అనుకుంటున్నారా? మొత్తం వివరించి చెప్తాను, లాస్ట్ దాకా చూడండి, ఎక్కడ బోర్ కొట్టదు మీకు. ఎగ్జామ్ జరుగుతుందని షార్ట్ వీడియో ఒకటి చేశాం కదా, అదేనండి ఇది ఎలా జరిగింది, వీళ్ళు ఎలా చేస్తారు ఏంటో మొత్తం వివరించి మీకు చెప్తాను. ఇప్పుడు అన్నీ జస్ట్ ప్రిపరేషన్ అన్నీ చేసేసుకుంటున్నాము. దీనికి మ్యూజిక్ అంతా మేమేనండి. ఫస్ట్గా మీకు రిజిస్ట్రేషన్స్ ఉంటాయి, ఆన్లైన్లో చేసుకోవచ్చు, ఇక్కడ ఆఫ్లైన్లో కూడా చేస్తారు. మీరు వస్తే మొదటిగా ప్రార్థన చేసి ఈ యొక్క వర్షిప్ని ప్రారంభిస్తున్నారు. సాంగ్స్ అన్ని పాడడానికి రెడీగా ఉన్నారండి, పాడుతున్నారు. ఇది ఇప్పుడు మా సంఘంలో జరుగుతుంది కాబట్టి మా వాళ్ళు పాటలు పాడుతున్నారు అండ్ వర్షిప్ చేస్తున్నారు. ఈ అన్న కూడా చేస్తున్నాడు. నెక్స్ట్ వాక్య పరిచయం ఉంటుందండి. ఈయన మా పాస్టర్ గారు వాక్యం చెప్తున్నారు, యవనస్తులను ఉద్దేశించి అండ్ ఎగ్జామ్ రాసేవారి కొరకు ఎలా రాయాలి, ఎలా దేవుని చిత్త ప్రకారం చేయాలనే దాని గురించి వాక్యం చెప్తూ వివరిస్తున్నారు. నెక్స్ట్ వాకింగ్ అయిపోయిన తర్వాత లంచ్ బ్రేక్ అండి. ఇది ఎలా స్టార్ట్ అయిందో, ఎలా స్టార్ట్ చేయాలనుకున్నారో మొత్తం చెప్తూ చూడండి. దీనికి ఫౌండర్ వచ్చేసి జాషువా టికీ గారు. యవనస్తులు బైబిల్ క్విజ్ ద్వారా వారిని నడిపించాలని ఆలోచన ఎప్పటి నుంచో ఉంది. ఈ టీం అందరూ మోరియా బైబిల్ కాలేజ్లో చదువుకున్నారండి. కీర్తనలు 19-28 వాక్యం ద్వారా వీళ్ళు ఇన్స్పైర్ అయ్యారండి. లంచ్ అయిపోయినాక మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. జంపర్ మే బంపర్. లంచ్ ఇదే టైప్లో ఉండదండి, ఒక్కో రోజు ఒక్కోలాగా మారుతూ ఉంటుంది. అంటే దేవుడు సహాయం చేసేదాన్ని బట్టి మారుతూ ఉంటుంది. బాగుందనా? నిజం బాగుంది. అబ్బా సూపర్. అసలైన సమయానికి వచ్చేసామండి. ఎగ్జామ్ టైం స్టార్ట్ అయిపోయింది. అసలైన సమయం ఎందుకన్నానంటే వీళ్ళ మెయిన్ ఆలోచన ఇదేనండి. నేను ఆ అన్నను అడిగాను, ఏంటన్నా అంటే మా మెయిన్ ఆలోచన ప్రతి ఒక్కరూ బైబిల్ చదవడం, బైబిల్ చదివి దాన్ని జ్ఞానం పొందుకోవడమే మా ఆలోచన. బైబిల్ ఎవరైనా చదువుతారు కదన్నా చెప్తేనంటే దానికి అన్నాడన్నా పోటీతత్వం ఉంటేనే ఏదైనా సాధించగలుగుతాం అనే ఆలోచన ఉంటుంది కదా, దాన్ని ఇన్స్పైర్ చేసుకునే మేము ఇలా చేస్తున్నాం అని చెప్పాడు. ఇది ముగ్గురు కలిసి స్టార్ట్ చేశారండి. ఒకరంటే ఒకరికి పరిచయం లేదు, కానీ ఇది దేవుని పని కాబట్టి దేవుడు ఆయన సన్నిధిలోనే పరిచయం అయ్యేలాగా చేశాడు. ఇది మొట్టమొదట అక్టోబర్ 13వ తారీఖు పెట్టడం జరిగిందండి. ఫస్ట్ పెట్టిన మీటింగ్లోనే మార్కు సువార్త మీద 29 మంది రాశారండి. అదే కదా దేవుడు అంటాడు, నీ పని నీవు నిస్వార్థంగా చేయి, నేను నీకు తోడుంటానని. తర్వాత వణుకూరు అనే గ్రామంలో పెట్టారండి. 50 మంది పాల్గొంటే 39 మంది ఎగ్జామ్ రాశారు. 29 నుంచి దేవుడు 39గా మార్చాడు. ఆ తర్వాత ముగ్గురిని కాస్త దేవుడు వాళ్ళ ద్వారా 15 మందిగా చేశాడు. అండ్ ఇప్పుడు మన్నా చర్చిలో పెట్టారు. దాదాపు ఒక 15 మెంబర్స్ దాకా ఎగ్జామ్స్ రాశారండి. అండ్ వీళ్ళు ఇలా ఆఫ్లైన్లోనే కాదండి, ఆన్లైన్లో కూడా ఎగ్జామ్స్ పెడతా ఉంటారు. అండ్ మా పాస్టర్ గారు కూడా చూస్తున్నారు ఎలా రాస్తున్నారు ఏంటని. వీళ్ళు ఎప్పుడు ఎగ్జామ్ పెట్టినా అప్పటికప్పుడే పేపర్ కరెక్షన్ చేసేసి విజేతలు ఎవరనేది చెప్తారండి. మీకు క్వశ్చన్ పేపర్ వచ్చేసి ఇలా ఈ టైప్ ఆఫ్ లో ఉంటుంది. కొన్ని గేమ్స్ కూడా ఆడిచ్చారు, అవి చూసేయండి. నేను చెప్పిన రెఫరెన్స్ లో ఒక ఊరి పేరు ఉంటుంది ఖచ్చితంగా, ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఊరి పేరు అనేది కెద్రోన్ వాగ్ అనుకోండి, మీరు వెంటనే ఆ కెద్రోన్ వాగ్ దగ్గరికి వచ్చి ఈ కింద ఉన్న రెఫరెన్స్ చూడాలి. ఆ రెఫరెన్స్ చూసినప్పుడు ఇంకో పేరు చెప్పేది. మీరు ఫర్ ఎగ్జాంపుల్ అది ఒలివా కొండ అనుకోండి, ఆ ఒలివా దగ్గరికి వెళ్ళాలి. ఆ ఒలివా కొండ దగ్గరికి వెళ్తే నెక్స్ట్ ఇంకో రెఫరెన్స్ చెప్పింది. అది యోహాను సువార్త 1:28 ఏముందో చూడండి. మీరు 11 రాసేవాళ్ళు మాకు. ఈ గేమ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. ఎవరు విన్ అయ్యారు అనేది అప్పుడే చెప్తారండి. అండ్ కొన్ని పొడుపు కథలు కూడా చూద్దాం. ధనాపేక్ష కలిగి పరిగెత్తాను, కుష్టుని సంపాదించుకున్నాను. ఎవరు? రైట్ ఆన్సర్. సెకండ్ క్లూ, నేను ఒక రాజును, దేవుడు చెప్పగా అంజూరపు పండు తెచ్చుకొని బాగుపడ్డాను. నేను ఒక రాజును. రైట్ ఆన్సర్. చెప్పకూడదు, అవసరం లేదు, చెప్పకూడదు. టైం. నెంబర్ 3, ప్రసంగించిన వెంటనే రాళ్లతో చంపబడ్డాను. నేను ఎవరిని? రైట్ ఆన్సర్. ఫోర్త్ క్లూ, చనిపోయిన వాడిని బతికించాను, చనిపోకుండానే ఆరోహణం అయ్యాను. రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ బాబు. రైట్ ఆన్సర్. వీళ్ళిద్దరూ రాంగ్ చెప్పారు. కర్రీ అన్నారు, వరిలో పడ్డారు. ఇంకా చాలా పొడుపు కథలు ఉన్నాయి, కానీ నేను కొన్నే చూపించానండి మీకు.
అండ్ లాస్ట్లో పాస్టమ్మ గారికి కూడా అవకాశం ఇచ్చారండి దేవుని మాటలు చెప్పడానికి. యవనస్తులను ఉద్దేశించి లోకంలో మనం ఎలా జీవించాలి, దేవుని కొరకు ఎలా బ్రతకాలనే దాని గురించి వివరించి చెప్పారు. అండ్ గిఫ్ట్ ఇచ్చేది చూద్దాం. అందరూ చప్పట్లు కొట్టాలి. ప్రైజ్ డే. ఎగ్జామ్స్లో ఫస్ట్ వచ్చిందండి ఎస్తేర్ ఇవేంజెలిన్. అండ్ గేమ్స్లో కూడా విన్ అయిన వాళ్ళకి ప్రైజెస్ ఇస్తున్నారండి. అందరికీ కాదు కానీ వచ్చిన వాళ్ళందరికీ మాత్రం సర్టిఫికేట్లు ఇస్తారండి. అండ్ ఇలాగే చాలా సంఘాల్లో అన్న వాళ్ళని పిలుస్తున్నారు కానీ అన్న వాళ్ళకి జాబ్ వల్ల కుదరక కొంచెం డిలే అవుతుంది. బట్ మీ సంఘంలో ఈ టీంని పిలవాలంటే నెంబర్ ఇస్తారు చూడండి. ఒకవేళ మీరు ఆన్లైన్లో కూడా మేము ఎగ్జామ్ రాయాలి అని మీకు అనుకుంటే ఇదే ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే అన్న వాళ్ళు మిమ్మల్ని యాడ్ చేస్తారు. వీళ్ళందరూ మన్నా చర్చ్లో ఎగ్జామ్ రాసిన వాళ్ళండి. ఇంటర్వ్యూ కూడా ఉంది, ఒకసారి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్, నువ్వు ఫస్ట్ వచ్చినందుకు. నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు ఫస్ట్ వచ్చినందుకు? థ్యాంక్ యూ సో మచ్ అన్న. నేను చాలా స్టార్టింగ్లో అయితే చాలా సర్ప్రైజ్ ఫీల్ అయ్యాను, తర్వాత చాలా హ్యాపీ అనిపించింది. అంటే అంతమంది రాసినా సరే దేవుడు నాకు గిఫ్ట్ని ఇచ్చినందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది అన్న. చాలా హ్యాపీ. అసలు నువ్వు ఎలా ప్రిపేర్ అయ్యావు? నేను స్టార్ట్ చేసింది ఎట్లా అంటే డేకి 2 చాప్టర్స్ అట్లా స్టార్ట్ చేసి నేను ఏ చాప్టర్ చదువుతున్నానో ఆ చాప్టర్ మీద ఒక డీటెయిల్డ్ నోట్స్ రాశాను. అంటే ఇంపార్టెంట్ పాయింట్స్ అని చెప్పి ఒక నోట్స్లో రాసా. అది అయిపోయిన తర్వాత మొత్తం అన్ని చాప్టర్స్ చదివేసిన తర్వాత రాసేసిన తర్వాత ఆన్లైన్లో గూగుల్లో అట్లాగా క్విజెస్ రాసా. కొన్ని క్విజ్ రాసి అప్పుడు నాకు అనిపించింది నేను మైన్యూట్ డీటెయిల్స్ని మిస్ చేశానని. అంటే మెయిన్ పాయింట్స్ చదివేసి అలా ఉన్నాను కానీ కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి అవి మిస్ చేసా అనిపించింది. మళ్ళీ సెకండ్ టైం చదివి లాస్ట్ 2 days ఉన్నప్పుడు మొత్తం ఒక పేపర్లో నేను ఏమేమి మిస్ చేశానో అవన్నీ కంప్లీట్ రాసి అలా చేశాను. ఓ సూపర్, చాలా బాగా ప్రిపేర్ అయ్యావు. కానీ నువ్వు అనుకున్న క్వశ్చన్సే వచ్చినాయా? అనుకున్న క్వశ్చన్స్ అంటే క్వశ్చన్ పేపర్ ఓవరాల్ ట్రిక్కీగా ఉంది. అంటే మనం ఏమని ఎక్స్పెక్ట్ చేస్తామంటే ఇప్పుడు ఆ కోనే దగ్గర ఎన్ని సంవత్సరాల నుంచి ఆ వ్యక్తి ఉన్నాడంటే మనం 38 సంవత్సరాలను గుర్తుపెట్టుకుంటాం. కానీ క్వశ్చన్స్ ఎలా ఇచ్చారంటే 38 సంవత్సరాల నుండి ఉండిన వ్యక్తి అక్కడ ఏమేం జరిగాయి, ఏసైతో ఏం సంభాషణ జరిగింది, ఆ పాయింట్ని తీసుకుని అక్కడ ఏం జరిగింది అన్నట్టు క్వశ్చన్స్ ఇచ్చారు. అలా ట్రిక్కీగా ఇచ్చారు. కొన్ని ఎక్స్పెక్ట్ చేసినవి వచ్చాయి, కొన్ని డిఫరెంట్గా వచ్చాయి. ఓకే, ఆల్మోస్ట్ 50 మెంబర్స్. నీకన్నా ఏజ్ పెద్దవాళ్ళు, అనుభవజ్ఞ వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ నువ్వు అసలు ఎక్స్పెక్ట్ చేసావా ఫస్ట్ వస్తానని? లేదన్నా, నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఓన్లీ మన ఏజ్ వాళ్ళు ఉంటారేమో, యూత్ వాళ్ళకేమో అని అనుకున్నా. కానీ ఇక్కడికి వచ్చేసరికి అందరు రాస్తున్నారు. ఓకే, మేబీ 3rd, 4th ఏదో ఒక ప్రైజ్ వస్తుంది అనుకున్నా. ఎప్పటి వరకు అంటే క్వశ్చన్ పేపర్ చూసే వరకు. చూసిన తర్వాత కొన్ని క్వశ్చన్స్ నాకు ఇది ట్రిక్కీగా అనిపించే, రాంగ్ అవ్వచ్చేమో అని అనిపించినప్పుడు రాదులే అని అనుకున్నా. కానీ బై గాడ్స్ గ్రేస్ మంచి మార్క్స్తో విన్ అయ్యా. అండ్ ఈ బైబిల్ జనరేషన్ వాళ్ళు ఇంకా చాలా ఎగ్జామ్స్ పెడతారు, చాలామంది రాయాలని ఆసక్తి కలిగి ఉంటారు. వాళ్ళకి నువ్వేం చెప్పగలుగుతావు రావడానికి? అంటే ఇప్పుడు మనం చదివేటప్పుడు అన్ని చాప్టర్స్ ఒకేసారి చదివేసి వాటిని 4-5 times చదవడం కన్నా ఒక్కొక్క చాప్టర్ని టైం తీసుకుని దాన్ని బాగా అధ్యయనం చేసి దాంట్లో ఉన్న పాయింట్స్ అన్నీ రాసుకుని నోట్స్ ప్రిపేర్ చేసుకుని అలా దాన్ని రోజు రివైజ్ చేస్తే మంచిదని నా సజెషన్. 2000 రూపీస్ అవార్డు, సర్టిఫికేట్, మెడల్ ఇచ్చారు కదా, వాళ్ళకి నువ్వేనా చెప్తావా? ముందుగా ఈ అవకాశం ఇచ్చిన దేవునికి వందనాలు. బైబిల్ జనరేషన్ టీం వాళ్ళు ఇంకా ఇలాంటి యూత్ మీటింగ్స్ ఎన్నో జరిగించాలని కోరుకుంటున్నాను. యూత్ వాళ్ళకి ఇది చాలా ఎంకరేజింగ్గా ఉంది. ఓన్లీ బైబిల్ క్విజ్ అని కాదు, డే మొత్తంలో పెట్టిన గేమ్స్ కానీ, వర్షిప్ కానీ, మెసేజ్ కానీ మొత్తం చాలా బాగా అనిపించింది. ఇంకా నాలాగా ఇంకా యూత్ ఉన్నారు, వాళ్ళు కూడా దీన్ని ఎంకరేజింగ్గా తీసుకుంటారు, సపోర్ట్గా తీసుకుంటారు. ఇలాగే బైబిల్ జనరేషన్ టీం వాళ్ళు ఇంకనూ యూత్ని ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ టు బైబిల్ జనరేషన్ టీమ్.